నమస్తే అన్న అందరికి. అన్న ఈ అడవిడి ఏంటనేది చూస్తున్నారా మీరు? ఎప్పటి నుంచో పేదలకు బట్టలు పంచుతామని అనుకున్నామన్న. ఫైనల్ అయితే శివరాత్రి రోజు వీలు కుదిరిందన్న. అందుకే అన్న బట్టలు మొత్తం తీసుకొని వెళ్ళి కారులోనే అయితే పెట్టాము. ఒకటి రెండు కాదన్న, 100 షర్ట్లు అన్న, 100 పీసులు 100 షర్ట్లు అయితే పెట్టినామన్న. అయితే మ్యాటర్ ఏంటంటే నేను లక్కీ డ్రా ఇచ్చేదానికంటే పేదవాళ్ళకి బట్టలు పంచితే ఎంతో బాగుంటుందని అనుకున్నాను. ఆ విషయం నేను చెప్పగానే మా తమ్ముడు అయితే వెంటనే కారు వేసుకొని అయితే వచ్చేసిందన్న. మేము శ్రీకాకుళంలో ఉన్న లోకల్ ఏరియాలు మొత్తం అయితే తిరిగాము. గుడి దగ్గర నుంచి రోడ్ల వరకు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు అందరూ కూడా సెటిల్ అయితే పంచామని. నాకైతే కొన్ని సార్లు అంటది మొత్తం పడితే ఒక మహా అయితే ఒక 10,000 15,000 అయితే పడ్డది మాకు. కాకపోతే మేము పంచేటప్పుడు ఆనందం అయితే అంత కాదన్న. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీరు నుండి నీరులు చల్లగా ఉండాలి, మీరు బాగుండాలని అందరూ దీవించారు. నిజానికి చెప్పాలంటే మన డైలీ ఖర్చు 100 to 500 అయితే ఉంటది అని నేను చెప్తున్నాను. నా లైఫ్ లో ఎన్నో ఖర్చు పెట్టినా ఎన్నో చేసినా గానీ ఎప్పుడు కూడా ఎంత ఆనందం అయితే అనిపించలేదు నాకు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది గుళ్ళు గోపురాలు అంటూ చాలా ప్రదేశాలు అయితే తిరుగుతారు. కొంతమందికి దానం చేసే గుణం ఉంటుంది, కొంతమంది దానం చేసే గుణం అయితే ఉండదు. నేనైతే ఒక మాట అయితే మీ అందరికీ చెప్తున్నాను. ఉన్న ఈ చిన్న జీవితంలో ఎంతో కొంత పేదవాళ్ళకి బట్టలు కానీ, వీలైతే డబ్బులు కానీ, వీలైతే భోజనం కానీ పెడుతూ ఉండండి. అంటే నేనేదో చేశానని కాదు, ఈ సొసైటీలో చాలా మంది పైసలు ఉన్నారు. మనం ఇంట్లో పెట్టిన ఖర్చు అంత విలువ ఉండదన్న. ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత దానం చేస్తే పుణ్యం అంతా మీకే ఉంటదన్న. ఆ దేవుడు ఆశీస్సులు కూడా మీకే ఉంటాయి. ఈ రోజు చెప్తున్నా అన్న, నాకున్న ఈ బిజీ లైఫ్ లో ఎంతో కొంత ఖాళీ టైం తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తూనే ఉంటాను. మీ ప్రేమ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.